మేడం, ఎందుకు ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి సంకోచిస్తూ డిలే చేస్తున్నారు? డిలే చేయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు విన్నారు కదా, ఇది నేను రొటీన్ గా డైలీ మా ప్రాక్టీస్ లో వినే క్వశ్చన్. దీనికి నా సలహా ఏమంటే, పెళ్ళైన కొత్తల్లో బేసిక్ గా 1 year వరకు మీరు న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్. అంటే ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకొని, ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, కొన్ని ప్రీనేటల్ విటమిన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ D3, మల్టీవిటమిన్స్ అట్లా సప్లిమెంటేషన్ తీసుకుని మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ వన్స్ చిన్న వయసు అయితే లెస్ దెన్ 30 years అయితే, ఆఫ్టర్ 1 year ఆఫ్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించాల్సి వస్తుంది. ఫస్ట్ వాళ్ళ ప్రాపర్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఫీమేల్ లో అల్ట్రాసౌండ్, హార్మోన్ అనాలిసిస్, మేల్ పార్ట్నర్ లో కంప్లీట్ సెమెన్ అనాలిసిస్ మొదలైన చిన్న పరీక్షలు ఫస్ట్ చేసుకొని అన్ని నార్మలా అని మీరు నిర్ధారించుకోవాలి. వన్స్ నార్మల్ అయితే మీరు న్యాచురల్ గానే ట్రై చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఆ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం చెప్తున్నారో అది ప్రొసీడ్ అవ్వాలి. ఇదే మోర్ దాన్ 35 years మదర్స్ ఏజ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు 6 months కన్నా ఎక్కువ ఆగకూడదు. ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. డిలే చేసే వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏమిటి అంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ లెస్ స్పెర్మ్ కౌంట్, మైల్డ్ ఎండోమెట్రియోసిస్, లో AMH అనేది 3-4 years లో సివియర్ ప్రాబ్లం అయ్యి వాళ్ళకి నార్మల్ సింపుల్ ట్రీట్మెంట్ యూస్ ఉండదు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్ అయిన IVF, ఫిక్సీ, ఇంకా సమ్ టైమ్స్ ఎగ్ డోనార్, స్పర్మ్ డోనార్ ప్రోగ్రామ్, అట్లా ఎక్కువ సర్జరీస్ ఇట్లాంటివి అన్ని చేయాల్సి వస్తుంది. అందువల్ల డిలే చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.